అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది. మూగజీవాలకు ఆహారాన్ని అందించండి. కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు. విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెంది ఉంటారు. జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది. మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు. అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు. ఆఫీస్లో అర్ధనిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి. మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి. ఇవి మీ బంధాలను బలపరుస్తాయి. చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది. ఈరోజు మీ పిల్లల నుండి కొంత నిరాశను ఎదుర్కోవలసి రావచ్చు. ఇది మీ ఆందోళనను పెంచుతుంది, కానీ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెట్టదు. ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.